మార్చిలో ఎండలు మండిపోతున్న వేళ వానలు దంచికొట్టాయి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్పల్లి, గర్జనపల్లి, మద్దిమలలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసింది. గులకరాళ్ల కంటే పెద్ద సైజులో వడగండ్లు పట్టంతో చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయ్, డిచ్పల్లి తదితర మండలాల్లో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వడగండ్ల వాన కారణంగా కోతకు వచ్చిన వరి నేలవాలింది. ధాన్యం గింజలు రాలిపోయాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి మామిడి పిందెలు నేలరాలాయి. మామిడి పిందెలు రాలిపోవడంతో లబోదిబోమంటున్నారు రైతులు. జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇటు కామారెడ్డి జిల్లాలోనూ రాత్రి కురిసిన భారీ వర్షానికి చాలా చోట్ల వృక్షాలు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. బిక్కనూర్, దోమకొండ, మాచారెడ్డి, తాడ్వాయ్, రాజంపేట, లింగంపేట, గాంధారి, బీబీపేట, రామారెడ్డి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తాడ్వాయ్ మండలం బ్రహ్మాజివాడి గ్రామంలో పిడుగుపాటుకు 2 ఆవులు, 2 బర్రెలు మృతి చెందాయి.